మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇళ్ళల్లో పనిచేసి కష్టం ఈ రోగం వచ్చేదని నాకు తెలియలేదు. అమ్మకు బాగాలేదు కాబట్టి చాలా బాధ అనిపించింది నాకు. భార్య అంటే బాధ్యత, బరువు కాదు. 3 ముళ్ళు వేసి మెడలో తాళి కట్టినప్పుడు భార్యాభర్తల మధ్య ఒక బంధం ఏర్పడుతుంది. అక్కడ చేసుకునేటటువంటి ప్రమాణం ఒకటే, కష్టంలో సుఖంలో జీవితాంతం తోడుంటానని తన భార్యకి భర్త ఇచ్చే భరోసా మంత్రమే పెళ్లి అనే బంధం. ఇవన్నీ అందరికీ తెలుసు, కానీ చాలా చోట్ల చాలా చాలా దారుణ సంఘటనలు చూస్తే నిజంగా వైవాహిక జీవితం, వైవాహిక వ్యవస్థ ఎటువైపు వెళ్ళిపోతుందో అనిపిస్తుంది. నేను ముందు ఒక ఫోటో చూపిస్తాను, ఆ తర్వాత ఒక ఆమె దీన గాథ ఏంటో కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు, చంద్ర ఎంతో అందంగా చీరకట్టులో ఉంది. 2 మగపిల్లలు భర్తతో కలిసి ఉన్న ఫోటో మీరు చూస్తున్నారు. ఎందుకంటే తన జీవితంలో అనుకోని మార్పు ఏ రకంకి వాళ్ళ కుటుంబానికి తీసుకెళ్ళిందో మీకు చూపించాలి అంటే ఇది ఈ ఫోటోలో ఉన్న ఆమె కూడా చంద్రనే. ఇక్కడ కూడా చూడొచ్చు, ఈ ఫోటోలో ఉన్న ఆమె కూడా చంద్ర. ఈ ఫోటోలో వాళ్ళ చెల్లితో పాటు ఉన్న చంద్ర, వాళ్ళ 2 మగపిల్లలు. ఇది గత జీవితం, గతంలో బాగున్న జీవితం. ఇప్పుడు ఒక్కసారి ఆమె పరిస్థితి ఎట్లా అయిపోయిందో చూపిస్తాను. ఇగో తినే ఆమె. అసలు ఫోటోలో ఉన్న పరిస్థితికి ఇప్పటికి ఎంత తేడా చూస్తే ప్రతి ఒక్కరూ కన్నీళ్ళు పెట్టుకోవాల్సిందే. తనకు క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి భార్యని ఇలాంటి పరిస్థితుల్లో చాలా భద్రంగా, బాధ్యతగా తనకు అండగా నిలబడి చూసుకోవాల్సినటువంటి భర్త తనకు క్యాన్సర్ వచ్చిందని ఒకే ఒక కారణంతో ఆమెను, తన 2 బిడ్డలను కూడా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. నిజానికి పుట్టినప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు ఒక అబ్బాయి చేతిలో పెట్టి అత్తవారింటికి పంపించే వరకు తమకు ఉన్నంతలో చాలా బాగా, చాలా కంటికి రెప్పలాగా చూసుకుని ఒక బాధ్యతగా భర్త చేతిలో పెడతారు. మరి ఆ తర్వాత ఎవరైనా ఒక మహిళ బాధ్యత భర్తదే. అలాంటిది ఆరోగ్యం బాగోలేదు అనే ఒక సాకుతో కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయిన ఆ మనిషిని ఏమనాలో మీరే చెప్పండి. అసలు చంద్ర ఎందుకు ఒక్కసారిగా ఇలా మారిపోయింది? ఆమె ఆ ఫోటోలో చూసినటువంటి ఆమె తీరుకి, ఇప్పుడు బయట కనిపిస్తున్న ఆమె అనారోగ్య పరిస్థితికి ఎవ్వరికైనా కన్నీళ్లు రాక మానదు. పోనీ మనం అనుకుంటూ ఉంటాం కదా చాలా సందర్భాల్లో, భర్త భార్యని కంటికి రెప్పలా కాపాడుకుంటే అమ్మో ఎంత అదృష్టవంతురాలో, మంచి మొగుడు దొరికాడు, మంచి భర్త దొరికాడు అని. మరి వీళ్ళేం చేశారు? అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఒక తండ్రి తోడు కావాల్సిన వాళ్ళు, తండ్రి కష్టపడి సంపాదిస్తే చక్కగా చదువుకొని మళ్ళీ వాళ్ళు పెద్దయినాక తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత వీళ్ళపై ఉంది. కానీ అర్ధాంతరంగా తండ్రి తల్లిని ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోతే వీళ్ళని ఇప్పుడు సాకేది ఎవరు? వీళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ఫ్యామిలీ దగ్గరకు వచ్చాము. విశాఖలో 1 టౌన్ లో ఈ ఫ్యామిలీ ఉంటుంది. అసలు ఏం జరిగింది ఒకసారి చంద్రతో మాట్లాడదాం. అమ్మ ఏంటి ఇక్కడ ఇంత బాగున్నారు, మంచిగా ఫ్యామిలీ ఫోటో ఉంది, ఏమైంది అసలు? బాగాలేదండి, క్యాన్సర్ వచ్చి నా భవన్ కాంచి పనికి వెళ్ళేదాన్ని, పనులన్నీ చేసేదాన్ని, పిల్లల్ని పోషించేదాన్ని. ఆడవాళ్ళు పుట్టిన కాంచి పిల్లలు రూపాయి తినలేదు. నా కష్టమైన పిల్లలు ఎదిగారు. ఇళ్ళల్లో పని చేసి కష్టం ఈ రోగం వచ్చేదని నాకు తెలియలేదు. ఎప్పుడు వచ్చింది? 1వ నెలలోనే, కింద సంవత్సరం 1వ నెలలోనే. అప్పటి నుంచి పడుతున్నామన్నా. పాప వచ్చి మా చెల్లి వారానికి ఒకసారి వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళడం, చూపించడం, ఏ అయితే వచ్చిందమ్మని అన్నారు. ఒకసారి భయం పడిపోయి నా పిల్లలు లేట్ అయిపోతారు, అనాథలు అయిపోతారని భయం పడిపోతున్నాను. ఇంక ఇప్పటికీ భయం పడుతున్నాను. పైప్ ఉంది, పైప్ ఏం చేస్తున్నారు, నాకు వేసుకుంటున్నాను. పైపు ద్వారా ఆహారం అదిని, తిండి లేదు, ఏమీ లేదు. మొన్న మాట వచ్చింది కానీ దొంతుకు మాత్రం ఓపెన్ అవ్వలేదు. ఇలాగ బతుకమని క్యానింగ్లు తీయమన్నారు.
ఆర్ఎస్ కార్డు మీద అవ్వదండి సార్. ప్రైవేట్ చేయించుకున్న దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లేవని అలా వదిలేశారు. ఎప్పుడు మా పెళ్ళయింది మీకు? చాలా చుట్టూ పెళ్ళి అయింది. 10 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి. కట్నం అది ఇచ్చారా మీ ఆయనకి? కట్నం ఇవ్వలేదు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఇలాగైనా నా పిల్లలు చూస్తానని చేసుకున్నాను. సరే చూడు అప్పుడు చూసేవాడు, ఇప్పుడు పిల్లలకి అన్ని కానీ చూడడం మానేశాడు. రోజు తాయి చూస్తున్న పిల్లలు ఎలా పోషిస్తాను. అతని పేరు కుమారు, బత్తిని కుమారు. ఏం చేస్తుంటాడు? బట్టల షాప్ లో చేస్తున్నారు. ఇప్పుడు పెళ్ళంగా చేసేవాడు మానేశాడు అంటే. ఎప్పుడు మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు? ఎప్పుడు వెళ్ళిపోయాడు? బాబు 3 నెల పెద్దోడికి, చిన్న బాబుకి ఇంకా లేదు, కడుపులో కన్నాను ఇంకా నెలలో. అప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కొద్దిగా చూసుకుంటున్నాను నేను. పనికి వెళ్ళి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడం ఎందుకు? తాగాడు, పుల్లు తాగుతున్నా, తగుబాడానని నేను చూడను. వదిలేసి వెళ్ళిపోతే నేను చూడను, ఎవరికి వచ్చి చెప్పుకో అన్నాడు. ఇప్పుడు అతను వదిలేసి వెళ్ళిపోయినట్టు, తండ్రి వదిలేసి వెళ్ళిపోయినట్టు తల్లి నువ్వు వెళ్ళిపోలేవు కదమ్మా. పిల్లల్ని పోషించుకున్నాను, ఆ బాబు వదిలేసి నేను పోషించుకుంటున్నాను పిల్లల్ని. వెళ్ళిపో అన్నాను. ఎందుకు పిల్లల్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు నన్ను చూడనప్పుడు బాగాలేదు, లెగలేని పరిస్థితి, అసలు మాటలు కూడా మాట్లాడలేకపోతున్నారు. మరి ఇప్పుడు పిల్లలకి ఎలా మా చూసేది? అక్కడ ఎంత బుజ్జిగా ఉన్నారు ఇద్దరు పిల్లలు, ఎంత అందంగా ఉన్నారు. ఇప్పుడు చూడు ఎలా తయారయ్యారు అసలు. ఏం పేరు చిన్న నీ పేరు? అక్కి. అక్కి. నీ పేరు మా? బత్తని గౌతమ్. గౌతమ్. గౌతమ్ ఏం చదువుతున్నావు? 6th క్లాస్. నువ్వు? 5th క్లాస్. 5th క్లాసా? ఎక్కడ? ఇక్కడేనా స్కూల్? మరి మధ్యాహ్నం బొవ్వ ఎక్కడ? అక్కడే స్కూల్లో తింటావా నువ్వు కూడా? మరి అమ్మ ఇంత బాగుంది కదా, అప్పుడు ఇలా బాగోలేదు. ఇప్పుడు అమ్మకి మీరు సాయం చేస్తున్నారా? ఏం చేస్తున్నావు? ఏమేమి తెమ్మంటే తెస్తున్నాను. ఏమేమి తెమ్మంటే తెస్తా? కొట్టు కాటికి వెళ్తావా షాప్ కి? మరి సామాన్లు అవి ఇలా ఉన్నాయి కదా, చిన్న ఇంట్లో ఉంటున్నారు కదా, మళ్ళీ ఇంకేం సాయం చేస్తారు అమ్మకి? గిన్నెలు తోముతాను. నువ్వే తోమడం వచ్చింది? బట్టలు ఉతుకుతాను. నువ్వే? ఇంకేటి రావు. అమ్మో ఇంత చిన్న, ఎంత నాన్న నీ వయసు? 9 years. ఎంత కష్టం వచ్చింది అసలు. ఈ వయసులో నాకే సరిగ్గా వంట రాదు. ఈ వయసులో ఈ పిల్లాడు చెప్తున్న మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతుంది. అమ్మకు బాగాలేదు, మాకేంటో తెలీదు అని కాకుండా 9 ఏళ్ల వయసులో చక్కగా ఇంట్లోకి ఏం కావాలన్నా వెళ్ళి షాప్కి వెళ్ళి తెస్తాను, అమ్మకి సాయంగా సామాన్లు క్లీన్ చేస్తాను, బట్టలు ఉతుకుతున్నాను అని చెప్తున్నాడు. ఇంకేమీ రావంట. ఆ ముద్దు మాటలు వింటే ఎంత అనిపిస్తుంది. ఏంటన్నా ఇంట్లో అమ్మకి సాయం మీరేనా? నాన్న ఎప్పుడు వెళ్ళిపోయాడు? 3 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు మరి వెళ్ళొద్దు నాన్న అని మీరు ఏడవలేదు? ఎందుకు, ఏమైంది? నాన్న తాయిసి వచ్చి కొట్టేసేవాడు అమ్మని. అమ్మని కొట్టేవాడా? మిమ్మల్ని కూడా కొట్టేవాడా? మిమ్మల్ని కొట్టలేదా? మరి అప్పుడు మీరు ఏడ్చేవాళ్ళ? మరి తమ్ముడు చిన్నోడు, నువ్వు కూడా చిన్నోడువే, మరి తమ్ముడు నువ్వు చూసుకోగలుగుతున్నావా? మరి నువ్వేం చేస్తావు ఇంట్లో అమ్మకి హెల్ప్? సామాన్లన్నీ పేర్చడం, అవి పక్క దొరపడం, ఇల్లు తొడడం, అలాంటివన్నీ. ఎన్ని గంటలకు వెళ్తారు స్కూల్ కి? 8:30కి. 8:30కి వెళ్తారా? ఉదయం లేచి నువ్వేం చేస్తావు చెప్పు? బ్రష్ చేస్తాను, తర్వాత స్నానం చేసి యూనిఫామ్ వేసుకొని టిఫిన్ తినేసి స్కూల్కి బయలుదేరుతాను. టిఫిన్ అది మరి ఎవరు చేస్తారు? అమ్మ డబ్బులు ఇస్తుంది. బయట కొనుక్కుంటున్నారా? మరి ఆ తర్వాత వచ్చినాక పిల్లలతో ఇంకా ఆడుకోవడానికి వెళ్ళరా? అమ్మ దగ్గరే ఉంటారా? అమ్మతో సరిపోతుంది, ఇంకా అమ్మ ఇంట్లో పనులు చేసుకుంటారు. ఇంకొక రకంగా మీరు అదృష్టవంతులేనమ్మా. పిల్లలు చిన్న వయసులో అసలు ఆటలు ఆడుకునే వయసులో వాళ్ళు మీకు తోడుగా ఉండి మీకు సాయం చేస్తున్నారు. పైప్ నుంచి ఏమైనా కావాలని ఏమైనా వేస్తారు పిల్లలు. నాకు ఓపిక లేకపోయినా పిల్లలు సాయం చేస్తున్నారు. ఏదో నా పిల్లలు వండిపెట్టే కదా ఇలా ఉన్నాను, ఏదో నా బతుకుతున్నాను. అలా నెలలకు వచ్చి చూస్తున్నారు, హాస్పిటల్ తీసుకెళ్ళడం, వారం టాబ్లెట్ లేకపోయినా గమ్మున ఎవరైనా తేవడం చేయడం చేస్తున్నారు. ఏదో బతుకుతున్నాను అంత. అలాగే చస్తానేమని భయం పడుతున్నాను, పిల్లలు ఏట్ అయిపోతారని.
దేవుడు అలా ఉంచాడు నన్ను. తోడు నీడ ఎవరు లేరు. ఆ పాప వచ్చి అలా ఆయన్ని అడిగేసి తీసుకొని వెళ్తుంది. చెల్లెలు పాప ఆ అమ్మ వచ్చి తీసుకొని వెళ్ళి ఇలాగా ఇప్పుడు మరి ట్రీట్మెంట్ కి వాటికి ఎట్లా? ఏమి ముందు తీసుకువెళ్ళటానికి ఇంట్లో ఒక మగదిక్కు ఉండాలి కదా. ఎవరు లేరు నాన్నకు. మా చెల్లి చూస్తుంది. ఆ అమ్మాయి తీసుకెళ్తున్నాను నెలకి వచ్చి అలా ఆయన్ని అడిగి ఇలాగ మా అక్కకు బాగాలేదు తీసుకెళ్తానని అబ్బాయి పంపిస్తున్నాడు. వేరే అబ్బాయి మంచివాడు కాబట్టి పంపిస్తున్నాడు. వచ్చి చూసి పిల్లల్ని చూసి నన్ను చూసి వెళ్ళిపోతుంది. తల్లి పడే కష్టం చెప్తూ ఈ పిల్లలు ఏడుస్తుంటే ఎవరికైనా హృదయం ద్రవించిపోతుంది. కళ్ళంట నీళ్లు రాకుండా ఉండవు. ఎందుకంటే ఆడుకోవాల్సిన వయసు, చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత పిల్లలతో ఆడుకునే వయసులో తల్లి కష్టాన్ని చూసి చలించిపోయి ఎంత పెద్ద మనసు వెళ్ళది. ఇంటికి వచ్చిన తర్వాత గిన్నెలు క్లీన్ చేస్తాము, బట్టలు ఉతుకుతాము. అమ్మ అన్నం తినలేదు కాబట్టి పైప్లో నుంచి ఆ లిక్విడ్స్ అవి వేసి అమ్మని కాపాడుకుంటున్నాం, నాన్న వెళ్ళిపోయినా సరే అంటున్నారు. ఒకసారి వాళ్ళ చెల్లి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇందాక మీకు ఫోటో చూపించిన దాంట్లో 2 పిల్లలతో ఉన్నామే ఈమె. కుటుంబ సభ్యులు ఆ తోడు కూడా లేకపోతే ఎలాంటి వాళ్ళ జీవితం ఇంకా ఎలా ఉంటుందో. సరే, ఆమె పరిస్థితి పక్కన పెడితే ఒక దురదృష్టవంతరాలు అనుకోవచ్చు అలాంటి భర్త దొరికినందుకు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? అసలు వీళ్ళు ఏం చేశారని, మరి వీళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు? కనేసి వెళ్ళిపోతే సరిపోతుందా? ఇలాంటి కష్టకాలంలో భార్యకి పిల్లలకి బాసటగా ఉండి తోడు ఉండాల్సింది, వాళ్ళని పెంచి పోషించాల్సింది పోయి ఇది ఒక భారంగా భావించి ఎక్కడికో వెళ్ళిపోతే సమస్య నుంచి, కష్టం నుంచి వెళ్ళిపోవాలి, పరిగెత్తేయాలి అని తాపత్రయపడేటటువంటి అలాంటి మగవాళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు, మాటలు రావట్లేదు. వాళ్ళ చెల్లి కన్నా ముందు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. వీళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారో. నేను ఇలా రాగానే చెప్తున్నాను, అమ్మ ఇప్పుడు మీరు చూస్తున్నామే ఆమె కాదు, చంద్ర అంటే మంచి డ్రెస్సింగ్, మంచిగా పిల్లల్ని చూసుకునేది, మంచిగా భర్తను చూసుకునేది, ఎంతో అందంగా ఉండేది. ఒక్కసారిగా ఆమెకి క్యాన్సర్ రావటం, పూర్తిగా మారిపోయింది. చావు అంచు వరకు తను పోరాడుతున్న పరిస్థితి. కేవలం ఇప్పుడు కూడా ఆ స్థితిలో ఆమె భయపడుతుంది, బాధపడుతుంది. ఇగో 2 పిల్లల కోసమే. నమస్తే అమ్మ, మీ పేరండి? పార్వతి. చంద్ర గారి ఫోటోలు మీరే చూపించారు. అవును మేడం. ఫస్ట్ ఆవిడ అది కాదమ్మా, వేరేగా అవును ఉండేవారు. మేడం, నేనే చూపించాను. ఏంటండి అసలు? అంటే ఫస్ట్ బాగే ఉండేవారు మేడం. అంటే ఇంటి పని ఫస్ట్ నుండి తను కష్టపడమే, పెళ్లి చేసుకున్న దగ్గర నుండి తను కష్టపడుతూనే ఇంటి పనులు చేసుకుంటూనే పోషిస్తుంది. కానీ అతను ఏంటంటే తాగేసి రావడం, మాట్లాడడం, చాలా గొడవలు అయ్యి అవుతుండేవి. వదిలేసి వెళ్ళిపోవడం, చేయడం. వదిలేసి వెళ్ళిపోయినా పట్టించుకునేది కాదు, ఎందుకంటే నేను కష్టపడుకుంటున్నాను కదా, ఆ పిల్లలు పెట్టుకుని పోషించుకుంటానని. కానీ సడన్గా మరి ఇది జబ్బు రావడం తనకు చాలా ప్రాబ్లం అయిపోయింది. కానీ మేము వెళ్ళి అడిగాం, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం అబ్బాయి మీద. ఇచ్చినా సరే నాకైతే సంబంధం లేదని సారు. మాకు అక్కడి నుంచి కూడా ఏమి కూడా మాకు రిప్లై రాలేదు. తరం కోసం అనేసి మరి అబ్బాయిని కూడా కూర్చోబెట్టి అడిగాం. నేనైతే చూడండి, పిల్లల్ని అయితే నేను కనలేదండి అనేసాడు. అనేసిన తర్వాత మేము ఇంకా చాలా రోజులు బట్టి చూస్తున్నాం. వీధిలో అందరూ కూడా డబ్బులు వేసుకొని ఇచ్చేవారండి. ఇక్కడే కాదు, తను పనిచేసిన దగ్గర నుంచి అన్ని దగ్గర వాళ్ళు ఇవ్వడం వల్ల ఆవిడ ఇంతవరకు వచ్చింది. ఈమెని పిల్లల్ని చూస్తే మనం ఎవరో వీళ్ళకి సంబంధం లేకపోయినా మనసు కరిగిపోతుంది. మరి వాడికి మాత్రం అసలు బాధ్యత అన్నదే లేదు. కట్టగానే మేము అందరం నించొని అబ్బాయిని అడిగాం, ఏడ్ చేస్తావు బాబు చెప్పు, నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి నువ్వు చదివించు. అదైతే ఇంకా చదివించలేదు, తను ఇంకా చదివించలేదు, పోషించలేదు, ఏం చేయలేదు. ఉన్నన్నాళ్ళు ఉంచమన్నారు. డాక్టర్ కూడా చెప్పారు, మేడం ఉన్నన్నాళ్ళు ఉంచండి. అలాగా తన పిల్లల్ని కూడా అప్పచెప్పండి అంటే మేము పిల్లల్ని కూడా తీసుకెళ్ళాం పోలీస్ స్టేషన్. తను చాలా తిరిగింది మేడం. అతని భర్త అతను వెళ్ళిపోవడంతో, పనికి వెళ్ళిపోవడంతో తను తెలియకుండా వచ్చి చేయడం. 1 రోజు 2 రోజులు అంటే పంపిస్తారు కానీ ఎవరు పంపించరు కదా. అయినా సరే పట్టుదలతో తను బతికించుకోవాలని చెప్పేసి వచ్చి పిల్లల కోసం పాపం చాలా ఇది పడింది. దుర్గా మేడం. దుర్గా గారు, మీరు మ్యారేజ్ అవ్వలేదు కదా. మ్యారేజ్ జనరల్ గా మన ఇంటి పక్కన కానీ ఎక్కడైనా చూసే వాళ్ళు, కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తే ఒక ఇంప్రెషన్ ఉంటుంది. అబ్బా పెళ్లి చేసుకుంటే భర్త ఇంత బాగా చూసుకుంటాడా, పెళ్లి అంటే మంచి ఇంట్రెస్ట్, ఒక రెస్పెక్ట్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ వీళ్ళ హస్బెండ్ ని చూస్తే మీకు ఏమనిపించింది? ఇప్పుడు మంచిగా ఉన్న వాళ్ళని చూస్తే నా లైఫ్ కూడా ఇలా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇలా ఉన్న వాళ్ళని చూస్తే నా లైఫ్ ఎక్కడ ఇలా అయిపోతుందని ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తుంది. అలా మేము కూడా కన్విన్స్ చేసాం ఆయనకి, వచ్చి మాట్లాడమంటే మీరు వచ్చి మాట్లాడుతున్నారు కదా, మీరే చూసుకోండి, పిల్లల్ని హాస్టల్లో వేస్తారో ఎక్కడ పడేస్తారో నాకు అనవసరం, నాకు సంబంధం లేదు, ఇదే మాట. లాస్ట్ టైం మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఇలానే మాట్లాడారు అనమాట. అంతకు ముందు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా సేమ్, ఇంకా రెస్పాన్స్ ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఎలక్షన్స్ అయినప్పుడు కూడా మేము వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు కూడా చేస్తామని చెప్పారు కానీ ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు.
అందుకే ఇదంతా కాదని చెప్పి మీ ద్వారా ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి మిమ్మల్ని కాంటాక్ట్ చేసాము. అంటే ఈమెని మీరు చూసినప్పుడు, ఐ థింక్ మీరు చూసినప్పుడు ఎలా ఉండేవారు ఒక్కసారిగా? చాలా బాగానే ఉండేవారు. మాట తీరు కూడా స్పష్టంగా వచ్చేది. ఫుల్ లౌడ్ వాయిస్ బాగానే ఉండేవారు. కానీ ఇలా రావడం వల్ల ఇలా అయిపోయారు. పిన్ని కదండి మీరు? మీరు కూడా లేకపోతే వీళ్ళ పరిస్థితి ఇంకేంటో. మరి ఏం చేస్తామండి, మా అమ్మ మా నాన్న కూడా లేరండి, చనిపోయారండి. నాన్న క్యాన్సర్ వచ్చి చనిపోయాడు, అమ్మకు కూడా బాగా చచ్చిపోయింది. తర్వాత దీనికి నేను ఎందుకంటే ఇప్పుడు పట్టించుకుంటున్నాను, పిల్లలు అనాథలు అయిపోతారు కదా, కొన్నాళ్ళని అదే ఉంటుంది కదా మనిషి, పిల్లలు మా తల్లి చూసినంత ఎవరు చూడలేరు కదా లెక్కలో. నేను అప్పుడప్పుడు వచ్చి చేస్తుంటాను. కానీ సాయం చేసిన వాళ్ళు ఇంటద్దెకి, కరెంట్ బిల్లు కార్డులకి ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఇదిలో వాళ్ళు ఎవరో డబ్బులు వేసుకొని అలా సాయం చేస్తున్నారు. అలాగే మన గుడోలు కూడా, నీలం తల్లి గుడోలు కూడా అలాగే సాయం చేశారు. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాం కదా పాకల్లోని, వాళ్ళు కూడా గుడోలు కూడా మనకు సాయం చేశారు మేడం. కాకపోతే ఇప్పుడు ఏ దారి లేదు, హాస్పిటల్కి నేనే తీసుకెళ్ళాలా, తీసుకొని రావాలా, ఆటోలకి వాటికి ఇబ్బంది అయిపోతుంది. ఏటన్నారంటే మేడం, మరి నోటి ద్వారా గేటు తిన్నాను కాబట్టి రేడియేషన్లు అయ్యాయి, రేడియేషను 35 అయ్యాయి, కీమోలో 6-7 అయ్యాయి మేడం. కాకపోతే ఓపెన్ అవ్వాలా మేడం, ఓపెన్ అవ్వట్లని కొంచెం చెప్తున్నారు. దేవుడి దయ అని చెప్తున్నారు తప్ప ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. ప్రస్తుతానికి నిన్న వెళ్తే హాస్పిటల్కి స్కానింగ్ రాశారు. స్కానింగ్ ఆర్ఎస్డి ద్వారా అవ్వదంట, బయట చేయించుకోమన్నారు. దానికి డబ్బులు లేక కొంచెం ఇలా బాధపడుతున్నాం. మీకు ఫోన్లు చేశారు మా వాళ్ళు, ఈదుల వాళ్ళు. నేను ఇంటికాడ చేసుకొని వచ్చి ఇక్కడ చేయాలంటే చాలా కష్టం అయిపోద్ది కదా మేడం. దాన్ని బట్టి మీరే ఏదో ఒక సాయం చేయాలి మేడం. ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. బాబుకు కనీసం వేసుకున్న బట్టలు కూడా బాగాలేదు. ఒకప్పుడు వాడు ఎంత బాగున్నాడో, పిల్లలిద్దరూ ఎంత ముచ్చటగా ఉన్నారో చూస్తుంటే. ఇప్పటికీ కూడా అంతే బాగున్నారు. కానీ పరిస్థితులు అలా తీసుకొచ్చాయి. ఖచ్చితంగా చాలా మంది సుమన్ టీవీ చూసే వాళ్ళు రెస్పాండ్ అవుతారు మంచి మనసుతో, వాళ్ళకి మంచి హెల్ప్ అవుతుంది. మరి ఆమె ఆరోగ్యం ఎంతవరకు కుదుట పడుతుందో లేదో నాకు తెలీదు, కానీ వీళ్ళ భవిష్యత్తు మాత్రం చక్కగా ఉండాలి, బాగోవాలి. దానికి కావాల్సిన బాధ్యత తీసుకుందాం. ఇక్కడ మనం చూడొచ్చు, బాబు మొత్తం బట్టలు కూడా చినిగిపోయి ఉన్నాయి. మంచి చదువుకుంటావా నువ్వు? హాస్టల్లో వేయాలా? హాస్టల్లో వేసి మంచిగా ఫుడ్ ఉన్న చోట పెట్టేద్దామా? ఏం చదువుతావు? పెద్దయినాక ఏమవుతావు? పోలీస్. నువ్వేమవుతావు నాన్న పెద్ద అయితే? అమ్మతో ఉంటావా? ఏం అవ్వవా? ఎందుకు? అమ్మకు బాగాలేదు కాబట్టి. అమ్మో, అయ్యో. అడుగు. అందరినీ ఏడిపించాం. ఊరుకో. ఎవరు ఓపెన్ అవినా బాగున్నాను అని అనుకుంటుంది, మా అక్క ఓపెన్ అవ్వట్లే, అదే బాధగా ఉంది. ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. ఓపెన్ అయినా కొంచెం అన్నమైనా తింటాను కదా అని బాధపడుతుంది రోజుని. ఎందుకు ఈ బతుకు, చచ్చిపోయినా బాగుండు అని బాధపడుతుంది. మరి ఏం నోరు ఓపెన్ అవుతుంది, దేవుడి దైవం, నేనేం చేయగలను? చేసిన దాకా చేయగలను తప్ప నా ఇంట్లోనే చూసుకొని ఇక నేనే చూస్తున్నాను. మరి ఇంకా అంతకంటే నేనేం చేయలేను కదా మేడం. వీళ్ళ కష్టం చూపిద్దామని వచ్చాను, కానీ కన్నీళ్ళు పెట్టించేశారు ఒకసారిగా. ఎందుకంటే ఎంత దీనమైన పరిస్థితిలో ఉన్నారు. వీడు పోలీస్ అవుతాను అంటున్నాడు, వీడు ఏమవుతావు నాన్న అంటే ఏమి అవను, అమ్మకు తోడుగా ఉంటాను అంటున్నాడు. మాటలు వింటే చాలు కన్నీళ్ళు వస్తున్నాయండి. అది ఆ అబ్బాయిలు ఎప్పటి నుంచి అంతే, ఎప్పుడు వదలరండి పిల్లలు మాత్రం. వాళ్ళ అమ్మ బాగోలేను కానీ చాలా బాధలు పడుతున్నారు. కాకపోతే పైకి చెప్పుకోలేని పిల్లలు. అది మనకే మనసు ఇలా కరిగిపోతుంటే రోజు వాళ్ళ అమ్మ నాన్న చూసి వాళ్ళు ఏం చదువుకోగలుగుతున్నారు? పొద్దున్న లేచింది మొదలు అసలు అందరినీ చూస్తారు కదా మేడం, వాళ్ళ పేరెంట్స్ ఇలా ఉన్నారు, ఇలా చేస్తున్నారు, మాకెందుకు ఇలాగ అయ్యిందని ఎప్పుడు అంటుండే ఉంటాడు బాబాయ్. ఈ అబ్బాయి అయితే ఏడుస్తాడు, ఎందుకు ఏం లేదు. సరే, ఇప్పటి వరకు కష్టాలు అయిపోయాయి, సరేనా? అమ్మను బాగు చేసుకుందామా? అమ్మకు తోడుగా ఉంటావా? మరి నువ్వు హాస్టల్లో వేసినా వెళ్ళవా? మరి అమ్మ దగ్గర ఉండాలి కదా. మరి నిన్నేస్తే నిన్ను, సరేనా? హాస్టల్లో ఉంటావా? చక్కగా అక్కడ మంచి ఫుడ్ పెడతారు. నువ్వు అక్కడ పెంకి చేయకూడదు. ఇంకో అమ్మ ఎంత కష్టం పడిందా, అన్నయ్య నువ్వు కష్టాలు పడ్డారా,
బాగా చదువుకొని పోలీస్ అయిపోవాలి, సరేనా? ఓకే. ఇదే ఛానల్ సుమన్ టీవీ, సుమన్ టీవీ. సరేనా? నిన్ను చదివిస్తాం, రైట్? చాలా మంది చూస్తున్నారు ఇప్పుడు నీ మాటలు, అన్ని మాటలు, అమ్మ మాటలు విన్నారు. మరి వాళ్ళందరికీ ఏం చెప్తావు? నిన్ను చదివించాలి బాగా అని చెప్తావా? చెప్పు. బాగా చదువుకుంటాను. బాగా చదువుకుంటాను. పెద్ద పోలీస్ అవుతా. పెద్ద పోలీస్ అవుతావు. మరి నీకు హెల్ప్ చేయాలి కదా అందరూ, సరేనా? హెల్ప్ అడుగుదామా? నువ్వు ముందు అడుగు, నేను కూడా అడుగుతా. అందరూ హెల్ప్ చేయండి చదువుకోవడానికి, సరేనా? ఓకే, సరే. ఈ చిన్నపిల్లల మనసు మీ అందరికి చూపించాం. ఖచ్చితంగా ఇలాంటి ఎన్నో ఫ్యామిలీస్ లో ఒక అద్భుతమైతే మేము తేలేం, కానీ మీలాంటి వాళ్ళకి, మంచి హృదయం ఉన్న వాళ్ళకి, చాలా మందికి సర్వీస్ చేయాలని ఉన్నా వాళ్ళకి టైం ఉండదు. కానీ ఇలాంటి వాళ్ళకి, నిజమైన నీడీ పీపుల్ అంటే వీళ్ళు, ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేసి వాళ్ళకి ఒక భరోసాగా నిలబడితే మాత్రం రేపు వీడు ఫ్యూచర్లో పెద్ద అయిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న మరొకరికి హెల్ప్ చేసే స్థాయిలో ఉంటాడు అని అయితే నేను ఎఫెక్టివ్గా బలంగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఈ ఒక్క మాటతో అయితే అందరిని ఏడిపించేశాడు. నేనేం అవ్వను, పెద్ద అయినాక చదువుకుంటాను, కానీ అమ్మకు తోడుగా ఉంటాను, అమ్మకి ఎవరొకరు తోడుగా ఉండాలి కదా అంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ నాన్న, బాగా చదువుకోండి, సరేనా? ఓకేనా? ఓకే. అమ్మని ఈ పరిస్థితిలో కూడా చూసుకునే వయసు లేదు, నిజానికి వాళ్ళకి ఆ వయసు లేదు, ఆ మెచ్యూరిటీ లేదు, కానీ అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకొని అమ్మకి తోడుగా ఉండాలి, ఇప్పుడే కాదు పెద్దయినా కూడా అమ్మకి తోడుగా ఉండాలని వాళ్ళైతే స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు. ఖచ్చితంగా ఆమె ఆ హెల్త్ బాగుపడాలని మనం కూడా దేవుణ్ణి కోరుకుందాం. వీళ్ళిద్దరికి మంచి ఫ్యూచర్ ఖచ్చితంగా ఉంది. మీ అందరికీ తెలుసు, పెందుర్తిలో ఒక స్టెప్ ఫాదర్ ఇద్దరు పిల్లల్ని చిదగా బాధేస్తే అక్కడికి సుమన్ టీవీ వెళ్ళి వాళ్ళని ఒక హాస్టల్లో చేర్పించింది. చాలా బాగా చదువుకుంటున్నారు పిల్లలిద్దరు. స్కూల్ నుంచి కూడా మనకి ప్రిన్సిపల్ కాల్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా మీ అందరి సపోర్ట్ తో తీసుకోవాలనుకుంటున్నాం. ఖచ్చితంగా బాగా చదివిద్దాం. ప్లీజ్ సపోర్ట్.